ఇవాళ ఇంతమంది ఉపాధ్యాయులు ఓన్లీ ఒక పాలకొల్లు నియోజకవర్గం నుంచి వెళ్ళారంటే ఆ ఘనత కంప్లీట్గా అయిందండి. అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా మేమందరం కూడా రామానాయుడు సార్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరుని ఫేమ్ని ఎక్స్ప్లోర్ చేసేలా మా టీచర్స్ అందరం కృషి చేస్తామండి. ఒక టీచర్ కృషి చేస్తే ఏమీ కాదండి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని క్లాస్ రూమ్లో ఉన్న 60 మంది 70 మంది పిల్లల్ని ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో, ఆ ఇన్ఫ్లుయెన్స్ వెనుక రామానాయుడు సార్ అనే స్టాంప్ ఉంటుందో, ఆ స్టాంపు ఒక నోటు మీద ఉండేదానికన్నా ఎక్కువ వాల్యుబిలిటీని కలిగి ఉంటుందనేది నా అభిప్రాయం అండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సార్, కొంచెం టైం తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇది చెప్పాల్సిన సమయం నేను చెప్పి తీరాలి. ఇక్కడ మనకి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు పూర్ణ సార్ని తీసుకొచ్చినప్పుడు ఇనాగరేషన్ డే రోజండి. అంటే మొదటి రోజున పూర్ణ సార్ అన్నారు, సార్ మేము అవనిగడ్లో ప్రగతి ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం, అసలు మా తరం కాని పని సార్, దాన్ని మేము ఒక యజ్ఞంలా చేస్తున్నాం. అఫ్కోర్స్ మనకు తెలుసు కదండి, కోచింగ్కి వెళ్తున్నామంటే కంపల్సరీ మనం పే చేయాల్సిందే. పే చేయడం, వాటితో పాటు అన్ని ఫెసిలిటీస్ని ఇవ్వడం, ఇదంతా కామన్ కదా. మరి మీరు ఫ్రీ అంటున్నారు, ఎస్జిటి వాళ్ళని మెయింటైన్ చేయడమే చాలా కష్టం, మరి మీరు స్కూల్ అసిస్టెంట్స్ని కూడా అంటున్నారు. ఇది ఇంపాసిబుల్ సార్, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మేము విన్నాం, ఆ రోజు ఫస్ట్ రోలో ఫస్ట్ లైన్లో కూర్చున్నాను, మేము విన్నాం, ఖచ్చితంగా మేము విన్నాను. అయితే సార్ ఒకటే చెప్పారు, సార్ ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మనం ఒక మాట కమిట్ అయ్యామంటే ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసి తీరాలి. అనుకున్న తడుగానే అన్ని ఏర్పాట్లు చకమని చేస్తారండి. ఎస్జిటికి అయితే సూపర్గా స్టార్ట్ అయిపోయిందండి కోచింగ్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఎస్జిటి వాళ్ళకి డే 1 నుంచి సూపర్గా స్టార్ట్ అయిందండి కోచింగ్. తర్వాత తెలుగు స్టార్ట్ చేశారు, మ్యాథ్స్ స్టార్ట్ చేశారు, ఇంకా సైన్స్ స్టార్ట్ చేశారు, అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. మా హిందీ మాత్రం స్టార్ట్ అవ్వదు సార్. రేపో మాకో నోటిఫికేషన్ అంటున్నారు, అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అంటున్నారు. మేబీ టైం అనౌన్స్ చేయడం లేట్ కావచ్చేమో, ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్ అనే మాటకి మేము స్టిక్ అయిపోయాం సార్, అనే మాటకి మేము స్టిక్ అయ్యాం. అయితే డైలీ మా ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళడం, సార్ మేము హిందీ సార్, సార్ మేము హిందీ సార్, అప్పారావు సార్ దగ్గరికి వెళ్ళడం, విజయ్ సార్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా మా సార్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం. అమ్మమ్మ బుర్ర తినకండి అమ్మా, ప్లీజ్ అమ్మా, మీకన్నా ఎక్కువ షంటింగ్ మాకు సార్ దగ్గర నుంచి వచ్చేస్తుందమ్మా, మీ వైపు నుంచి ఎవరన్నా ఉంటే చూడండి, మీ వైపు నుంచి ఎవరన్నా ఉంటే చూడండి. అయితే ముందే చెప్పుకున్నాం కదండి, సంకల్పం గొప్పదైతే దాని ఫలితాన్ని మనం ఆశించక్కర్లేకనే దేవుడు మనకి ఇచ్చేస్తాడండి. మా కోసం ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఎంత ఫేమస్, ఒక్క హిందీ కోసం 8 మంది టీచర్స్ని మా కోసం అపాయింట్ చేశారండి సార్. అంటే ఒకళ్ళు ఇద్దరు